లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు ఇటీవలి వార్తలు వస్తున్న నేపథ్యంలో నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. వాషింగ్టన్ సమీపంలో ఖతార్ కానుకగా ఇచ్చిన నూతన ఎయిర్ ఫోర్స్ 1 విమాన ఆవిష్కరణ అనంతరం ట్రంప్ ఆసక్తికరంగా కామెంట్లు చేశారు. అమెరికా, ఇజ్రాయెళ్ల మధ్య చక్కటి పోరాటం జరిగిందని, ఆ దేశంతో తమకు గొప్ప సంబంధాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక యోధుడి లాంటి వ్యక్తిని, ఆ ఘనత ఆయనకు దక్కాల్సిందేనని కొనియాడారు. ఇదిలా ఉంటే ఇటీవలి ఒక అంతర్గత సంభాషణలో నెతన్యాహును ఉద్దేశించి "నీవు పిచ్చివాడివి, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి" అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఈ సందర్భంగా అంగీకరించడం గమనార్హం. ట్రంప్ ఒకవైపు నెతన్యాహును యోధుడని పొగుడుతూనే మరోవైపు పిచ్చివాడు అని విరుద్ధమైన పేర్లతో పిలవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహాత్మక కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుని మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించాలనేది ప్రస్తుతం ట్రంప్ ప్రధాన దౌత్య లక్ష్యం కాగా, నెతన్యాహు మాత్రం తన రాజకీయ మనుగడ కోసం హెజ్బొల్లాపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తున్నారు. ఈ భిన్నమైన ప్రయోజనాల వల్లే ట్రంప్ తీవ్ర అసహనానికి లోనై నెతన్యాహును పిచ్చివాడు అని మందలించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడుల వల్ల అమెరికా, ఇరాన్ చర్చలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అయినప్పటికీ అమెరికా అంతర్గత రాజకీయాల్లో ఇజ్రాయెల్ అనుకూల ఓటర్ల మద్దతును కాపాడుకోవడానికి, ఇరు దేశాల సుదీర్ఘ మైత్రిని ప్రపంచానికి చాటడానికి ట్రంప్ బహిరంగంగా నెతన్యాహును యోధుడు అని ప్రశంసించక తప్పలేదు. తన మాట వినకుంటే నెతన్యాహును జైలు పాలయ్యే అవినీతి కేసుల నుంచి తానే కాపాడుతున్నానని గుర్తు చేస్తూ ఆయనను తన నియంత్రణలో ఉంచుకోవటానికి ట్రంప్ ఇటు హెచ్చరికలను, అటు ప్రశంసలను ఏకకాలంలో వాడుతున్నట్లు కనిపించింది. మరోవైపు ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు నిర్వీర్యం చేసే అవకాశముందని అమెరికా నిఘా సంస్థలు ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ సైనిక చర్యలను మరింతగా కొనసాగించేందుకు సిద్ధంగా ఉందని, అందుకోసం లెబనాన్ సరిహద్దుల్లో బఫర్ జోన్ను ఏర్పాటు చేసి సైన్యాన్ని అక్కడే ఉంచాలని నిశ్చయించుకుంది. ఈ ఏడాది చివర్లో ఇజ్రాయెల్లో అత్యంత కీలకమైన జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెతన్యాహు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి లెబనాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. హెజ్బుల్లాతో పోరాటాన్ని తీవ్రతరం చేసి దేశ భద్రతను కాపాడగల ఏకైక నాయకుడిగా తన సంకల్పాన్ని దేశ ప్రజలకు చూపించడంపైనే నెతన్యాహు భవిష్యత్తు ఆధారపడి ఉందని స్థానిక మీడియా సంస్థలు ఉటంకించాయి. అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టలేమని నెతన్యాహు భావిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య సంబంధాలు ఎలాంటి మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.